అరే మామ ఈ మ్యాచ్ గెలుద్దాం లేదారా? ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఒక ఊబి లాంటిది. అది మనుషులు మింగేస్తుంది. అందులో డబ్బులు సంపాదించాలనుకోవడం మీ మూర్ఖత్వం. దానికి దూరంగా ఉండండి. పోండి. నీకే 20,000 ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వంటావేంటి? గణేష్ నిజంగా డబ్బులు ఇందులోనే పెట్టాను, ఏమైనా కనిపించట్లేదు. నీ నాటకాలు నాకు తెలియదు అనుకో. మాకు నన్ను ఏడిపించే టైం మాత్రం ఇది కాదు. ఆ డబ్బులు కడితేనే నాకు లీజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవుతాయి. ఎందుకు గణేష్ నేను ఎందుకు అలా చేస్తాను? అత్తయ్య నాకు నిజంగా తెలియదు, డబ్బులు ఇందులోనే పెట్టాను. ప్రియా అర్థమైంది. నేను బిజినెస్ పెట్టకూడదని నీ డ్రామాలు. మెమ్మోలేవు మాస్తులు లాక్కుంటారు, నువ్వేమో నా డబ్బులు లెప్పేసి నా జీవితంతో ఆడుకుంటావు. బంధువులు కాదు, రాబంధులు. ఎవరైనా ఎదుగుతున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎందుకు ఇస్తాడో దేవుడు మీలాంటి వాళ్ళని. రే నోరు మీ కొట్టానంటేనా? రే మనం ఎంత ఆవేశంలో ఉన్నా ఆలోచించకుండా మాట్లాడకూడదు. పెళ్లి ఖర్చుల కోసం నేనే తీసా 20,000. ఈ గాజులు తీసుకుని వెళ్ళి ముందు జరగదు. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఆ పిల్లని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటావు. అదంతా నీకెందుకు, వెళ్ళి పని చేసుకో. మామ వచ్చేస్తున్నావు, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యా.